విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా బ్లఫ్ మాస్టర్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది రోహన్ సిప్పి. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్, ప్రియాంక చోప్రా, సంజయ్ మిశ్రా, బోమన్ రాణి, నానా పాటేకర్ వంటి వారు ఎందరో. 16th December 2005 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది అనడంలో సందేహమే లేదు. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తానికి 13 పాటలు ఉన్నాయన్నమాట. నాకైతే ఇక్కడ అన్ని పాటలు చాలా చాలా నచ్చేస్తాయి. కమింగ్ టు ద సినిమా, రాయ్ కపూర్ తనొక కాన్ మ్యాన్ అన్నమాట. విత్ ఇన్ఫర్మేషన్ దట్ హిస్ గర్ల్ ఫ్రెండ్ సిమ్రాన్ సిమి ఇస్ నాట్ ప్రైవీ టు అని. వాళ్ళ ఎంగేజ్మెంట్ నాడు హవెవర్ రాయ్ యొక్క నిజమైన క్యారెక్టర్ ఎక్స్పోజ్ అవుద్ది అండ్ సిమ్మి తన్ని వదిలేసి వెళ్ళిపోద్ది. కాన్సిక్వెంట్లీ రాయ్ చాలా ఎక్కువగా తాగుడు మొదలు పెడతాడు. 6 నెలల తర్వాత రాయ్ ఆదిత్యాన్ని కలుస్తాడు, అదే డిట్టు. ఆల్సో జెస్సీని కూడా. అంటే దే ఆర్ లైక్ అ మెచ్యూర్ కాన్ మెన్ అన్నమాట హూ అటెంప్ట్ టు కాన్ హిమ్ బట్ ఆర్ అనేబుల్ టు డూ సో. వాళ్ళ సైట్స్ అన్ని ఒక డాక్టర్ మీద సెట్ చేస్తారు, డాక్టర్ బాలేరావు. రాయ్ బాలేరావుకి హెల్ప్ చేస్తారు ఆఫ్టర్ హిస్ కాంట్ అండ్ బాలేరావు ఫీల్స్ గ్రేట్లీ ఇండెబెటెడ్ టు హిమ్. ఒక రోజు రాయ్ చాలా ఎక్కువ తాగేస్తారు అండ్ హీ స్టార్ట్స్ ఫీలింగ్ డిజీ. వీధి మధ్యలో చాలా అన్కాన్షియస్ గా పడిపోతూ ఉంటే డిట్టు తనని కాపాడతాడు. డిట్టు రాయ్ ని లిటరలీ అడుక్కుంటారనమాట తనకి ఈ విద్యలన్నీ అండ్ ద ఆర్ట్ ఆఫ్ కానింగ్ ని నేర్పించమని. ఇంకా రాయ్ కూడా సరే అని ఒప్పుకుంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఈ కానింగ్ ని స్టార్ట్ చేస్తారు. ఫ్రమ్ అ ఫ్యామిలీ టు అ గ్యాంగ్ హూ పొసెసెస్ బ్లాక్ మనీ. వాళ్ళిద్దరూ ఒక క్లబ్ విజిట్ చేద్దామని డిసైడ్ అవుతారు. ఎక్కడైతే రాయ్ మళ్ళీ డిజీగా ఫీల్ అవుతారు, మళ్ళీ అన్కాన్షియస్ ఫీల్ అవుతారు. అప్పుడు డిట్టు తన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు అండ్ రాయ్ కి తెలుస్తుంది దట్ హీ హ్యాస్ బ్రెయిన్ ట్యూమర్ అని. ఒక 3 నెలల్లో చనిపోతాడు అని చెప్పేసి అంటారు. సిమ్మి మీన్ వైల్ వర్క్స్ యాజ్ అ రెస్టారెంట్ మేనేజర్. తనకి ఎంగేజ్మెంట్ అవుతుంది అండ్ తనకిష్టం లేని పర్సన్ తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. రాయ్ తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని చెప్పేసి తనతో చెప్పడానికి ప్రయత్నిస్తాడు అండ్ షీ ఈవెంచువల్లీ బిలీవ్స్ హిమ్ ఆఫ్టర్ మీటింగ్ విత్ ద డాక్టర్. అక్కడ నుంచి వాళ్ళిద్దరి మధ్య ఆ ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే డిట్టు వాళ్ళ ఫాదర్ లాంటి వారు ఎందరో హ్యావ్ బీన్ డూప్డ్ ఆఫ్ దేర్ లైఫ్ సేవింగ్స్ బై అ మ్యాన్ కాల్ చంద్రు. దాని వల్లే డిట్టు అసలు ఫస్ట్ గా కాన్మన్ అవ్వాల్సి వచ్చింది. రాయ్ డిసైడ్స్ దట్ బిఫోర్ హీ డైస్ హీల్ హెల్ప్ డిట్టు కాన్ చంద్రు ఆఫ్ అ స్టోలెన్ వెల్త్ అని చెప్పేసి. హౌఎవర్ వైల్ ప్లానింగ్ ద అల్టిమేట్ ఫ్రాడ్, రాయ్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ కి వస్తుంది అండ్ సిమి ఈజ్ ఆల్సో కిడ్నాప్డ్ బై చంద్రు. రాయ్ వెళ్లి రెస్క్యూ చేయాలనుకుంటాడు, కానీ తర్వాత ఏమవుతుంది? వీళ్ళ ప్లాన్స్ అన్ని చంద్రు కనిపెట్టేస్తాడా? అసలు రాయ్ లాస్ట్ వరకు బ్రతుకుతారా? డిట్టుకి హెల్ప్ చేయగలుగుతారా? సిమి రాయ్ జ్ఞాపకాలతోటి ఉండిపోద్దా, లేకపోతే తన లైఫ్ లో ఒక ఫార్వర్డ్ స్టెప్ వేస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నువ్వు నేను సినిమాలో బ్లఫ్ మాస్టర్ ని రిపీట్ చేసేయాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా బ్లఫ్ మాస్టర్.